దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము అందరి కోసము. కాబట్టి ఆ విషయాలు మనం నేర్చుకున్నాము. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతుండగా మరి దేవుడు మనకిచ్చిన మరి ఆ వాక్యాన్ని మనం పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దేశము మరి మన గ్రామాలు మన కుటుంబాలు సంఘాలు అన్నీ కూడా మరి క్రీస్తు దినం గురించి మనము ఆలోచించడానికి నిష్కపటులుగా ఉండడానికి నిర్దోషులుగా ఉండడానికి మరి ప్రార్థిద్దాము. మరి యేసు పుట్టేను బెత్లెహేములో. అందుకే ఎందుకు పుట్టాడు ఆయన? నిర్దోషులుగా నిష్కపటులుగా అంటే పవిత్రంగా ఉండడానికే ప్రజలు పవిత్ర జనమనే ఆ పవిత్ర జనాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్లాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుని కుమారుడినే దేవుడు భూలోకాన్ని తీసుకొచ్చాడు. ఆ గొప్ప భాగ్యాన్ని మనము వివరించడానికి మనం ప్రార్థన చేయాలి, పనులు చేయాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధిద్దాము. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం. కాబట్టి మనం ఆరాధిస్తున్నాము. దేవుణ్ణి ఆరాధించి మహిమపరుద్దాము.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఎంతగా ప్రేమించి మనల్ని వెతుక్కుంటా దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. మనల్ని వెతుక్కొని తాను వచ్చాడు. తానున్న స్థితినే తను విడిచి భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. మరి అనేక మంది రక్షణ లేక బాధల్లో, ఇబ్బందుల్లో, శాపములో, పాపములో పడిపోతున్న వారి కోసము దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని ఎంచుకున్నాడు. అందుని బట్టి దేవునికి కోట్లాది వందనాలు. దేవా వందనాలయ్యా, స్తోత్రం, మహిమనికే, మహిమనికే, మహిమనికే దేవా. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా. ఫిలిప్పీ సంఘములో దేవుడు మాట్లాడుతున్నారు పౌలు గారి ద్వారా. చూద్దాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులను, అధ్యక్షులను, పరిచారకులను, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. పౌలు గారు, తిమోతి గారు మరి శుభమని చెప్పి మరి ఏమని రాస్తున్నారు? ఈ దినాన జగముడి ప్రజలకు, ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు శుభమని చెప్పి మరి ఎవరినైతే పరిశుద్ధులుగా, మరి అధ్యక్షులుగా, పరిచారకులుగా పిలుచుకున్నారో, యేసుక్రీస్తు దాసులైన మేము మీతో చెప్తున్న విషయాలు ఏంటంటే, మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. అంటే అర్హత లేకుండా దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యం. కాబట్టి ఈ భాగ్యాన్ని మనం అనేక మందికి పంచాలి. కాబట్టి మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని దేవుడు ఈ భూలోకానికి వచ్చారు, మనకు సమాధానం ఇచ్చారు. అసమాధానము మనం వెలుగుగా ఉండి చీకటి ప్రజలకు, చీకటిలోని పాపంలో, శాపంలో ఉన్న ప్రజలకు మనం చెప్పాలని దేవుడు మనలో పుట్టాడు. ఏదో పుట్టినరోజు పండగలాగా చేసుకునేది కాదు క్రిస్మస్. కాబట్టి మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండడం చూచి, పౌలు గారు మరి పాలువారై ఉన్నవారిని చూచి ఆయన ఎంత సంతోషపడుతున్నాడంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నారు. ఇప్పుడు నాతో 8 పరిచయాలు అయ్యాక మరి 8 పరిచయాలు దేవుడు ఇచ్చాడు మాస్ ఏరియాలో. మరి పాపంలో, శాపంలో, బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికి నిన్ను అభిషేకించాలని మరి ఆత్మీయ బిడ్డలు కూడా అలాగే అభిషేకించాడు. కానీ వారు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఊరిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ అందుకు ఇచ్చాడు దేవుడు. ఆ ఆన్లైన్లో మరి ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలతో దేవుడు సంతోషిస్తున్న విషయం ఏంటంటే, మన తండ్రి యొక్క దేవుడి నుండి ప్రభువుకి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆ సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండండి, మీరు ఉన్నారని నమ్ముతూ పౌలు గారు ఆనాడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నట్లే మరి నా ఆత్మీయ బిడ్డల విషయంలో మరి వారు ఈ పరిచయంలో వారు ప్రతి ఒక్కరు కూడా, నా ఆత్మీయ బిడ్డలు కూడా ఏ ఊరిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మరి ఆ పరిచయంలో పాలుభాగస్తులుగా మరి అటు విధంగా ప్రార్థన, మరి సహవాసము, రొట్టె విచ్చడం ఎడతకుంటూ మరి మీక 4:10 ప్రకారము మరి ప్రసవ వేదనతో అనేక మంది చీకట్లో ఉన్న ప్రజల కోసము మరి ప్రార్థన చేసినప్పుడు శత్రువుల నుండి మరి వారికి ఎవరు ఏ శత్రువులు మరి ఉన్నారో ఆ దురాత్మ శక్తులు అన్నీ కూడా విడుదల రావాలని, ఆ రక్షణ భాగ్యం రావాలని దేవుడు ఆశపడుతున్నారు. మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగిస్తున్నారని మేము రూఢిగా నమ్ముతున్నాము. ఆమేన్. కాబట్టి అలాగా నమ్ముట నీ వల్లైతే సమస్తము దేవునికి సాధ్యమైందా. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి క్షణం కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మరి ఒకే భక్తిలో మీరు పోరాడాలని యూదా పత్రిక 1వ అధ్యాయము పరిశుద్ధులకి ఒకసారి అప్పచెప్పబడిన ఆ బోధ విషయమే మీరు పోరాడాలంటున్నారు కదా. అలా పోరాటం ఎక్కడున్నా సరే
మనం జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు మరి ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఉన్న స్థితి నుండి మనల్ని వెతికాడు. మహిమ సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు మన స్థితిని, మన గతిని, మన చీకట్లో బంధకాల్లోని, పాపంలో, శాపంలో ఉన్న మన బ్రతుకుల్లో విడిపించిన దేవుడు మనము కూడా మరి పరిశుద్ధులుగా ఉండి మరి అనేక మందిని రక్షించాలని, అనేక మందిని దేవుని రాజ్యం తీసుకెళ్లాలని, అనేక మందిని సుఖశాంతులతో ఉండాలని, యుగాలు దేవునితో ఉండాలని దేవుడు ఆశపడుతూ మరి పరమను విడిచి మరి తన దేవుని యొక్క మహిమనే విడిచి మరి ఆ రాజ వస్త్రాలు ఉండవలసిన రాజరికాన్ని, మరి ఆ రారాజు బిడ్డగా ఉన్న దేవుని కుమారుడిని మరి పొత్తుగుడ్డలతో మరి ధరింప చేశాడు తండ్రి అయిన దేవుడు. మరి అందుకని అందరినీ కూడా ప్రేమించే దేవుడు. మరి స్థలం ఎక్కడ కూడా ఆయనకి లేదు. ఆ టైంలో ఎక్కడైనా సరే మరి పరిశుద్ధ మరి ఆ పశువుల తొట్టిలో మరణ పెట్టారు. మరి ఎందుకు అంత ప్రేమించాడు దేవుడు మనల్ని? పాపంలో, శాపంలో ఉన్న మనల్ని ఎందుకు ప్రేమించాడు? మనం కూడా అలాగే ఇతరులు ప్రేమించాలి. ఈనాడు ప్రేమ అనేది లోకంలో లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. సమాజం అంతా కూడా పాడైపోయింది. సమాజం అంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రేమ లేదు. మరి అనేకమైన వివాదాలు, దుష్టత్వము, తిరుగుబాటు, మరి అనేకమైన వర్గాలు, అనేకమైన ప్రతిదీ కూడా మనుషుడు మరి హృదయంలో మరి దేవుడిని కట్టుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని రాజ్యం కట్టడం అంటే మన హృదయం, దేవుడు మానవుడుగా వచ్చాడు. ఎందుకంటే మనుషుల హృదయాలని కట్టడానికి వచ్చాడు అన్నమాట. ఆ హృదయాలను కట్టడానికి, అది ఎలా కట్టాలో 3.5 సంవత్సరాలు నేర్పించాడు. ఆయనకి ఎలా బ్రతకమని, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పి ఆయన నడిపించడానికి వచ్చాడు. మనిషికి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చారు. ఈ లోకానికి, దేవునికి మనం వారసులుగా మరి ఒక పాట ఉంటుంది, దేవుని వారసులం, ప్రేమ నిధాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులం. మనము పరలోక పౌరులం. ఇక్కడ ఏదో రాజ్యం కట్టాలని, మరి ఏదో ఇక్కడ పౌరసత్వం అని కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మరి శాంతిగా, సమాధానం ఉండాలి, ప్రేమతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మరి 7 ఏళ్ల శ్రమ దినాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మరి ఈ శ్రమలోని దేవునికి దగ్గరవుతారని చాలా మందికి తెలియదు అనమాట. అసలు దేవుడి ప్రేమ ఏంటో తెలియదు. మనం చనిపోతే ఎక్కడ ఉంటామో తెలియదు. దేవుడు ఎందుకు పుట్టాడో తెలియదు. పశువుల పాకలో ఎందుకు సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టెలో ఆయన పడుకుంటూ పెట్టారనే విషయం తెలియదు. ఆయన ఎక్కడ నుండి వచ్చారో తెలియదు. మళ్ళా 2వ రాకడలో ఎలా వస్తారో తెలియదు. ఆయన మరి రహస్య రాకడ అంటే ఏంటో తెలియదు. రహస్య రాకడలో ఎవరిని తీసుకెళ్తారో తెలియదు. మరి అవన్నీ వినడానికి, వినిపించడానికి మరి రక్షకుడుగా పుట్టి కొంతమందిని ఆయన పుట్టి మరి కొంతమందిని పరిశుద్ధులుగా ఎవరైతే విన్నారో, ఎవరైతే తిరుగుబాటు చేయకుండా ఉన్నారో, ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వాళ్ళలోనే దేవుడు కొడతాడనమాట. అదే క్రిస్మస్. నీలో మారు మనసు రావడం, ప్రేమ కలిగి జీవించడం, ఇతరుల పట్ల ఒక త్యాగం చేసే బుద్ధి రావాలి. ప్రతి ఒక్కరికి ఏదో పంచిపెట్టేసి ఏదో చేసేసి కాదు, హృదయంలో కట్టాలి. హృదయంలో కట్టినప్పుడు అది అలాంటివి ఎక్కడైనా కొనుక్కొని తింటారు. కానీ ఈ హృదయాన్ని మార్చడం ఎక్కడైనా అవుతుందా? హృదయాన్ని మార్చడం అవుతుందా? మనస్సును మార్చడం అవుతుందా? ఆ పెట్టే చీర తిడతా ఉంటుంది, కొడతా ఉంటుంది. ఆ పెట్టే చీర నీకు అంత రోజులు అంత పెట్టారు కదా అని నీకు దెప్పి పొడుస్తుంది. కానీ హృదయం మారినప్పుడు క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, చెప్పేసి దేవునికి దేవా అని దేవుని దగ్గర కన్నీరు కాస్తుంది. అలాంటి కన్నీరు కార్చే ప్రేమ దేవుని ప్రేమ అన్నమాట. అటువంటి ప్రేమ నేను త్రోసకొచ్చి తిరుగుబాటు చేసి ద్రోహం చేసి మరి దేవునికి మరి కొరడా దెబ్బలు కొట్టడం అంటే ఏంటి? 32 కొరడా దెబ్బలు. ఎన్ని కార్యాలు దేవుడు నీ కోసం చేసినా నువ్వు దేవుని చిత్తం ఏంటో ఇప్పుడు వరకు తెలుసుకోకుండా ఏదో బట్టలు వేసుకొని, కొత్త బట్టలు, కొత్త నగలు కొనుక్కొని, కోటీశ్వరాల వైపు ఈ కారులంతా తిరిగికొని
మరి ఎంజాయ్ చేసేది కానే కాదు. దేవుని బిడ్డలు ఎంతమందిని నువ్వు మారుస్తున్నావు, ఎంతమంది హృదయాన్ని నువ్వు కడుతున్నావు అనేదే క్రిస్మస్. అది ఈ ఈ దినాన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ విషయంలోనే నా బంధకముల యందును, నేను సువార్త పక్షంగా వాదించిన యందును, దాన్ని స్థిరపరచడం యందును మీరందరూ ఈ కృపను నా హృదయంలో ఉంచుకొని ఉన్నారు. దేవుడు అలాంటి వారు ఎవరున్నారో కొంతమంది దేవుడు ఎంచుకున్నారు. నా ఆత్మీయ బిడ్డలు కూడా కొంతమంది ఎంచుకున్నారు, కొంతమంది తిరుగుబాటు చేశారు. దేవుడి విషయంలో కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. 12 గోత్రాలుగా 10 గోత్రాలు ఉత్తర దిక్కును, దక్షిణ దిక్కునికి 12 గోత్రాలు, 10 గోత్రాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనుష్య గోత్రము ఇండియాకి వచ్చింది. కొండల్లోని అక్కడ ఎంతో దూర ప్రాంతాల్లో ఉన్న మనుష్య గోత్రం, ఎందుకంటే ప్రతి గోత్రం వాళ్ళు కూడా చెదరపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ వస్తుంటుంటే రాకడ దినాలు సమీపించాయని అర్థం. కాబట్టి మరి దేవుడు అటువంటి స్థిరపరచడానికి బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సువార్త పక్షాన వాదించడం ఎందును, దాన్ని స్థిరపరచడం మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో. తిమోతి గారు పౌలు గారు నీ పరిశుద్ధుల కోసము అధ్యక్షత పదవిని స్వీకరించి అది కొనసాగిస్తున్న వాళ్ళ కోసము, పరిచర్య ధర్మము జరిగిస్తున్న వాళ్ళ కోసము చాలా కృతజ్ఞతతో మరి నా హృదయంలో ఉంచుకున్నాను నేను అంటున్నాడు. దేవుడు మరి పౌలు గారు ఉంచుకున్నప్పుడు దేవుడు ఉంచుకుంటాడా లేదా, హృదయంలో పెట్టుకుంటాడా లేదా? నేను జన్మించాను, ఎంత తగ్గించుకొని దేవుడు ఎంత ప్రేమించి ఆయన తగ్గించుకొని భూలోకానికి వచ్చి మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన మనుష్య రూపం ధరించి పేద విధవరాలు, పేద కన్యమరియమ్మ, పేద అంత పరిశుద్ధంగా ఉన్న పేద ఆమె అనమాట కన్యక, ఆమెను ఎంచుకున్నాడు. గొప్పోళ్ళ ఇంట్లో పుట్టచ్చు కదా, ఆయన మేడ భవనాల్లో పుట్టచ్చు కదా, కానీ ఆయన తగ్గించుకున్నాడు. మనం కూడా ఎన్నున్నా సరే, దేవుడు ఎంత ఆశీర్వదించినా సరే మనం తగ్గి మరి చాలా తగ్గించుకొని దేవుని ప్రజల్ని ప్రేమించాలి. పేదవారిని గొప్పవాళ్ళు అనుకొని మనుషులు అనుకుంటారు, కానీ దేవుడు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే దేవుడు. రక్షించబడిన బిడ్డలందరూ కూడా పండుగ హైఫైగా చక్కగా స్టార్ వెలిగించేసుకొని మరి అన్నీ కూడా లైట్లు వెలిగించేసుకొని ఇల్లంతా చక్క సున్నాలు వేసేసుకొని చక్క టిక్ టాక్ షూట్ బూట్ వేసుకొని కారులంతా తిరిగేది కానీ కాదు. ఈ హృదయం చీకటితో ఉండి హృదయం వెలిగించబడకపోతే ఆ డబ్బులన్నీ నువ్వు దేవుని పిల్లలకు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? దేవుడు ఎందుకు పుట్టాడు, మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా బ్రతకాలి నిర్దోషులుగా బ్రతకాలి. అదే కదా ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యము. క్రీస్తు దినమంతా మనం ఎలా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఆయన. 11వ వచనం పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఫిలిప్పీ 1:11 మరి ఈ దినాన ఈ సంవత్సరం క్రిస్మస్ అలాగా జరుపుకోవాలని మొదటి వారము క్రిస్మస్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి? క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని మనం ప్రార్థించాలి. నిర్దోషులుగా ఉన్నామా లేదా? దేవుడు ఇచ్చిన ధనము దేనికోసం? దేవుడికే ఇవ్వాలి. దేవుడి కోసమే. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? దేవుడి పిల్లలకి ఖర్చు పెట్టాలి. ఎవరు బట్టలు లేక, ఎవరు ఆహారం లేక, పాపంతో శాపంతో పడి ఉన్న వారికి భౌతికంగా మరి అన్నీ ఇవ్వాలి. ఆత్మీయంగా హృదయాలని కట్టాలి. జీవితాంతం కూడా దేవుడితో ఉండడానికి క్రీస్తు దినం అంటే ఆయన మరి 2వ రాకడలో రాబోతున్నాడు కదా, రహస్య రాకడలో ఆ ఎత్తబడే గుంపులో పెళ్లి కుమార్తె సంఘములో పరిశుద్ధులు నిష్కపటంగా ఉన్నవాళ్లే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ క్రీస్తు దినం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూపులు ఆ దేవుని కోసం ఎందుకు ఆయన ప్రేమించడాన్ని, ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు ఆయన? మనం కూడా అలా తగ్గించుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా అని అది ఖర్చు పెట్టుకొని ఎంతో డబ్బు పాడు చేసేస్తారు. మరి అన్యాచారాల్లాగా పండుగలు చేసేస్తూ ఉంటారు. హైఫైగా కొన్ని సంవత్సరం చేసుకోలేదు కదా, ఈ సంవత్సరాన్ని బాగా చేసుకుందాం అనుకుంటారు.
అత్త మరి కోడల్ని తీసుకొస్తారు, కోడలికేమో మరి ఏంటేంటి తెచ్చాము అని అడుగుతారు. కొత్త బట్టలు మరి మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చారా లేదని ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటాయి. అన్యాచారాలు అవన్నీ కూడా. అసలు కట్నం తీసుకోవడమే పాపం, ఇవన్నీ అడగడం మహాపాపం. నరకానికి వెళ్తారు అనమాట వాళ్ళందరూ కూడా. దేవుని ప్రేమ మనుషులు నమ్మేస్తారా? అలాగా దేవుడు మనకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన మన పాపాలన్నీ క్షమించి తన ప్రాణాన్ని పెట్టేశాడు. మనం ఎంత ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోగలమా? అటువంటిదే దేవుడు మనలో పుట్టడం అంటే, మనకు మారు మనసు రావడమే దేవుడు మనలో పుట్టడం అంటే. ఆ కఠినమైన హృదయం, ఆ దుష్టత్వము, ఆ చెడు వ్యసనాలు, ఆ బూతులు, గోండాయిజం ఇవన్నీ కూడా మరి మంచి చెప్తున్న వారిని మరి చంపేయడము, పగబట్టడము, దేవుని వార్త ప్రకటించకుండా మరి ఆ కపట హృదయముగా ఉండి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడము. ఆలోచించండి, ప్రజలు ఎలాగైపోతున్నారో, దేశం ఎటువైపు పోతుందో ఆలోచించండి. స్వార్థం, డబ్బులు ఇస్తాము, వాళ్ళు వెళ్ళి కొట్టేసిరా, వాళ్ళు ఇలాగ చేస్తున్నారు, ఇలా మంచి చెప్తున్నారు. తాగుబోతులు ఎవరు కొట్టరు, విచారం చేసిన వాళ్ళు ఎవరు కొట్టరు. మంచి మాటలు చెప్పిన వాళ్ళ మీదకి పర్మిషన్లు ఉన్నాయా? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. దేశం అంతా బాగుండాలి కదా. ఇది మతంతో కాదు కదా. దేవుడు ఎందుకు వచ్చాడు? మతం, కులం, భేదం లేకుండా అందరి కోసం వచ్చాడు. అందరి కోసం ప్రాణం పెట్టుకోవడానికి వచ్చాడు ఆయన. మరి అందరి కోసం వచ్చినప్పుడు మనుషులు అలాంటి వంకలు పెట్టుకోండి. అటువంటి దుష్టుడు వాళ్ళలో దూరి మనము పోరాడేది శరీరంతో కాదని అందుకే చెప్పారు. ఫస్ట్ 4వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనుషులతో కాదు, దురాత్మల సమూహముతో. కాబట్టి ఆనాడు అలా తిరుగుబాటు చేసే ప్రజలు మరి ఆనాడు కూడా ఉన్నారు. మీకా ప్రవక్త చెప్తాడు వారి విషయంలో. అలా ఉన్నప్పుడు 12 గోత్రముల వారు అలా చెదిరిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందో, మీరు ఇప్పటికైనా మారండి, మీరు ఇప్పటికైనా తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టండి, దేవునికి ఇష్టంగా నడవండి. దేవుడు అందుకే మీ పాపముల కోసం, శాపముల కోసం మిమ్మల్ని బాగు చేయడానికి మీరు చక్కగా మీరు మంచి లైఫ్ స్టైల్ ఉండడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి అందుకే ఆయన వచ్చారని. అవినీతిని, అక్రమము అంతా కూడా విస్తరించిన ఆ టైంలో మరి మీకా గారు మరి ప్రవచించారు. 500 క్రీస్తు పూర్వం 550 సంవత్సరాలకి పూర్వం, అంటే క్రీస్తు పుట్టక ముందే అనేకమైన ప్రవక్తలు మరి ప్రశాంతంగా దేశం ప్రపంచం అంతా కూడా ఏ యుద్ధాలు ఏవి కూడా లేకుండా ఆ ప్రేమతోని, సమాధానంతో, సంతోషంతో ఉండాలని ఈ ప్రవక్తలు చెప్పుకొని వచ్చారు. యెషయా గారు, అనేక మంది ప్రవక్తలు చెప్తా వచ్చారు. కాబట్టి అటువంటి సువార్తని ప్రకటించడానికి ఫిలిప్పీ రాసిన పత్రికలో మరి దేవుడు రాయించారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ వచనంలో చెప్తా ఉన్నారు, వారే క్రీస్తు దినమునకు నిష్కపటులు గాను, నిర్దోషులు గాను కావాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబల మొదటికే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారందరికీ స్పష్టమయ్యాను. ఆయన సేవ చేసినప్పుడు ఎంతో హింస భరించాడు. అటువంటి సేవ మరి చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనము దేవుని ప్రేమించి ఆ బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యను బోధించడానికి మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారట. అక్కడ ఎక్కువ మంది ఆ సంఘంలో సహోదరులైన వారిలో ఎక్కువ మంది అంట ఆ బంధకముల మూలంగా ఆ ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే ఉన్నారట. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక తీర్మానం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే నేను ఒక బలమైన విశ్వాసము కలిగి ఒక తీర్మానం చేసుకుంటాను. దేవుని వాక్యాన్ని ధైర్యంగా నేను బోధిస్తాను, నిర్భయంగా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తాను అని కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. కలహ బుద్ధితో వాళ్ళకన్నా నేను బాగా పాడాలి, లేకపోతే వాళ్ళకన్నా బాగా నేను పంచాలి, అన్ని గిఫ్ట్లన్నీ ఇవ్వాలి. ఇది కాదు దేవుడు అడిగింది. అసలు వాళ్ళ హృదయాలు కట్టాలని, వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళకి మారు మనసు రావాలని, పాపం నుండి విడుదల రావాలని, వాళ్ళ అభిషేకం పొందుకోవాలని,
నిష్కపటులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు వచ్చేసరికి, ఆ ప్రభు దినం వచ్చేసరికి పరిశుద్ధులుగా ఉండాలని. ఎందుకంటే పరిశుద్ధ పట్టణం అది. పాపంతో నింపబడిన ఈ పాత భూమి, పాత ఆకాశం గతించిపోతుందని ఉంది వాక్యం. కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చేస్తుందని ఈ విషయాలను మనం రోజు చెప్పుకుంటున్నాం. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో యుగాలు దేవునితో ఉండాలని 21వ ప్రకటన గ్రంథంలో 3వ వచనంలో ఉంది. ఆ కింద వచనాలను చూస్తే పరలోక రాజ్యం అంతా ఎంత అందంగా ఉంటుందో, ఎంత మహిమతో ఉంటుందో అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలని దేవుడి భూలోకానికి అంత ప్రేమతో, ఎందుకో ఈ ప్రేమ అంతగా తగ్గించుకున్నాడు. కారణం అది. కాబట్టి మనం ఆ ప్రేమ కలిగి ఉండాలని క్రిస్మస్ దినాల్లో ఆయన ఆశపడుతున్నారు. కొంతమంది అసలైతే ప్రకటిస్తున్నారు ఈ విషయాలు. కొంతమంది కలహబుద్ధి కపట సహోదరులు ఆనాడు యేసయ్య దగ్గర శాస్త్రులు, పరిచయాలు అన్నీ వేసి చేస్తున్నవన్నీ చూసి చాలా బాగున్నాయి, ఇదేదో కొత్త బోధగా ఉందే అని ఎంతో చక్కగా విన్నారు. ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుంటే చూస్తున్నారు. కానీ వాళ్ళకి దేవుని హృదయం లేదు. ఎప్పుడు చంపుదామా అని కపట హృదయంతో సిలువ వేసి చంపేశారు. ఆయుధులే బహిరంగ రాకడలో రొమ్ము కట్టుకుంటూ ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని ప్రకటన 1:7 ఉంది. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకుంటారు. అందులో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ప్రేమించే ఆ 7 ఏళ్ల శ్రమ దినాలు పెట్టాడు ఆయన. అవన్నీ కూడా పెట్టి అలాగ దగ్గర అవుతారు. అలాగా నేను ఎవరు తెలుసుకుంటారు. ఎందుకు నేను ఈ భూలోకానికి వచ్చాను, ఈ పాపం నుండి శాపంలో పడి ఉన్న ఈ ప్రజలు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న ఈ ప్రజల్ని విగ్రహంగా, ప్రతిదాన్ని విగ్రహంగా చేసుకొని ఆ దుర్వ్యాపారాలు, స్వార్థము, దుష్టత్వంతో నిండిపోయి ఒకరినొకరు చంపుకునే పరిస్థితుల్లోనే కనికరం లేకుండా, న్యాయం లేకుండా మరి అలాగ ప్రవర్తిస్తున్న ప్రజల కోసమే దేవుడు వస్తాడని మరి క్రీస్తు పూర్వం 550 సంవత్సరాల క్రితమే మీకా గారు ప్రవచించారనమాట. కాబట్టి ఇక్కడ 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వల్ల నా బ్రతుకు మూలముగా నైనను సరే, చావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణాత్మకంగా పరిణమించునని నేను ఎరుగుదును. ఎందుకు వెనకదల ప్రార్థన చేస్తున్నారు. అందుకని పౌలు గారు ఆ విధంగా ధైర్యంగా ప్రకటించారు. ఆనాడు మరి యేసయ్య శిష్యులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయమంటే పడుకున్నారు. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. పొందుకున్నాక వాళ్ళు భూమిని తలకిందులు చేసేసారు. మరి దేవుని కోసం చనిపోయేలాగా చనిపోయారు, హతసాక్షులైపోయారు. దేశం, ప్రపంచం అంతా ఇలా సుఖశాంతితో ఇప్పటికి ఈ విధంగా ఉన్నదంటే బానిసత్వం నుండి విడుదల పొందుకొని ఎలా ఉందంటే ఆ దేవుని యొక్క శిష్యులే ఆ పరిశుద్ధాత్మ పొందుకొని అలాగ దేవుని యొక్క రక్షణను కొనసాగించారు. అటు విధంగా మనం ఉండాలని మరి ఈ సంవత్సరం మనకు దేవుడు క్రిస్మస్ ఇచ్చారు. కాబట్టి మరి 2006లో ఒక తీర్మానంతో అలాగ నడవాలని దేవుడు మాట్లాడుతా ఈరోజు శరీరముతో నేను జీవించడే నాకున్న పనికి సాధకమైన ఎడల నేనేమి కోరుకుందరో నాకు తోచలేదు అంటున్నాడు పౌలు. శరీరానుసారంగా జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి. అటువంటి ప్రార్థనలు చేసినప్పుడు, అటువంటి కొత్తలైన ఆత్మతో నింపబడినప్పుడు దినము మన హృదయము బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నది సరేనో, అంతరంగ పురుషుడు మరి దినము నూతనపరచబడతాడు అన్నమాట. ఈ రెండింటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను అని చెప్తున్నాడు. శరీరముతో జీవించడే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుతున్నా నాకు తోచట్లేదు. శారీరకంగా ఉన్నామనుకో మనకేమి హృదయం పనిచేది, ఏమి తోచదు. ఇటు బంధాలన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ దేవుడు ప్రణాళిక ఒకటి ఉంటుంది. దానివల్ల ఇరుకున పడి ఉన్నాను అంటున్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటున్నాడు. ఎప్పుడైనా సరే మరి నిష్కపటంగా, నిర్దోషులుగా మనము ఆ క్రీస్తు దినానికి మనం రెడీగా ఉండాలంటే, సిద్ధపడి ఉండాలంటే
మరి మనం దేవునితో క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవునితో ఉండడమే మేలు. దేవునితో పరిశుద్ధంగా ఆత్మ శరీరం పరిశుద్ధంగా ఉంచుకొని మరి ఆ విధంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలుచుకుంటున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తండ్రి ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క ప్రణాళిక ఏంటో దేవుని పట్ల ఎలాగైతే నెరవేర్చబడిందో మన కోసము కూడా, ప్రతి ఒక్కరి కోసము కూడా ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి కాక. అయినను నేను శరీరం అంతా నిలిచి ఉండటము మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. మిమ్మల్ని బట్టి అయితే నేను శారీరకంగా నేను నిలబడడం చాలా అవసరం అంటున్నాడు ఆయన. బద్ధకంతో కదా ఆయన ఎన్ని బాధలు ఉన్నా, జైల్లో ఉన్నా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని పరిస్థితులున్నా పౌలు గారు ఎలా చేశారు? క్రీస్తును పోలి నడుస్తున్నారు, మీరు నన్ను పోలు నడవండి అని ఒక మాదిరిగా ఉన్నాడు. అలాగా మన కుటుంబానికి, సంఘానికి, దేశానికి ఒక మాదిరికరంగా ఉండాలని తీర్మానం చేసుకుందాం. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండటం చేత నన్ను గురించి క్రీస్తు చేసిన మీకున్న అతిశయము అధికమగినట్లు మీరు విశ్వాసముంద అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియదు. అందరితో నేను కలిసి ఉంటాను. ఇటువంటి అభివృద్ధి, ఆనందం మనలో ఉండాలి. ఇటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి అని అక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతుండగా, గ్లోరీ గాస్పెల్ చర్చ్తో, ఆ ఆర్గనైజేషన్తో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయాను, మీరు ఏ విషయంలోని ఎదిరించి వారికి బెదరక. తను అనేకమైన సంఘాలు కడుతూ వారు పౌలు గారు చెప్పారు. దేవుడు నాకు కూడా అపోస్తల బోధనలో చెప్పారు. అలాగా ఆర్గనైజేషన్ మరి అపోస్తల బోధలో పెంచుతూ దేవుడు ఇచ్చినది ఆ పేరు గ్లోరీ గాస్పెల్ చర్చ్ అనేసి. కాబట్టి ఆ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడచ్చు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అంటున్నారు. అందుకే ఈ వాక్యం వెళ్తుంది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉంటుంది. అందుకనే ఎక్కడ కూడా దేవుని పని ఆగలేదు. దేవుని బిడ్డ దేవుని మహిమ కలుగునుగాక. లోకమంతగా సంచారం చేస్తుందంట. అది మంచి వారిని చెడ్డవారిని కూడా చూస్తుందంట. కాబట్టి ఇది లోకమంతగా వెళ్తుంది దేవుడు మాటలు. రేపొద్దున నాకు తెలియదు, నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదు అంటే కోరదు. దేవుడి వాక్యం రోజు కూడా వెళ్తుంది. ఫేస్బుక్లో, స్టేటస్లో, యూట్యూబ్లో వెళ్తుంది. కాబట్టి విని దాని ప్రకారం నడవాలని దేవుడు ఒక తీర్మానం చేసుకోవాలని క్రిస్మస్ దినాల్లో దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ వింటున్నారా? ఎలాగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు అన్నప్పుడు మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగినందున క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. ఆమె ఆయన పక్షాన ఎలా చేయాలని, నా పక్షాలు కాదు, నేను మనిషిని. దేవుడు ఎంచుకున్నాడు. మీకు దేవునికి మంచిన ఒక యాజకురాలుగా, ఒక ప్రవక్తగా దేవుడు ఎంచుకున్నాడు. నాకు ఎఫ్ఎస్సి 4:13 ప్రకారం దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మని 99 పొందుకున్నప్పుడు 60 రోజులు ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు అప్పుడు నన్ను సేవకు పిలిచాడు. పిలుపు దర్శనం మీద మాస్ ఏరియాలో, అలాంటి ఏరియాలోనే ఉంటారు. కాబట్టి నాకు బుర్ర బాగా పనిచేసి మీకు చెప్పగలుగుతున్నాను. ఆ అనుభవాలు కూడా దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ వేదన, దుఃఖము నేను పడ్డాను. ఆ పడేలాగా దేవుడు చేసి నన్ను పరీక్షించి పరిశోధించి పిండి నన్ను నిలబెట్టాడు. ఇక్కడ అవన్నీ కూడా నాకు ఆ ప్రాక్టికల్గా నన్ను నేర్పించాడు. ఫస్ట్ ప్రాక్టికల్గా నేర్పించిన తర్వాత నాకు వాక్యం బోధించాడు నా దేవుడు. ఎందుకంటే నాకు భక్తి నేర్పించమని ఏడ్చాడు దేవుని దగ్గర. నాకు ఏదో కావాలని నేను ఏడలే, నాకు భక్తి నేర్పించయ్యా అని ఏడ్చాడు. క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడేటి ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడును గాక అని అందుకే గట్టిగా చెప్పగలుగుతున్నా. అది ఉంటేనే రేపొద్దున మనము నిర్దోషులుగా క్రీస్తు దినమందు ఎలా ఉంటామంట, నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం. అందుకని ఫిలిప్పీ సంఘం కోసం ఆనాడు పౌలు ఏ విధంగా బాధపడ్డాడు, ఏ విధంగా మరి చెప్తున్నాడో ఆ విధంగా చెప్పడానికి
దేవుడు ఈరోజు కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకా గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తున్నా. మీకా గ్రంథంలో చూడండి, మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, మీకోసం చదువుతున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము తీసిన వాళ్ళు చదవండి. మరి మీకు చదువు రాదు కనుక మరి దేవుడు చదవడానికి సహాయం చేస్తున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చక్కగా వినండి. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. దేవుని దగ్గర రాసుకున్న వాక్యం పట్టుకొని అడగండి. బెత్లెహేమ్ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామము ఇది. చేస్తున్న ప్రతి గ్రామంలో కూడా గ్రామంలోనే దేవుడు నాకు సేవించారు పేదల దగ్గర. ఎందుకంటే 1999లోనే యేసయ్య నాలో పుట్టాడు. అందుకు ఇచ్చాడు. లేకపోతే నా కుటుంబానికి ఇష్టం లేదు, నా భర్తకి అత్తింటికి కానీ పుట్టింటికి కానీ నా భర్తకి కానీ ఇష్టం లేదు ఈ ప్లేసుల్లో చేయడం. చీప్ చేసుకోమంటే మరి 3 సార్లు కూడా భీమిలి, విజయనగరము, వైజాగ్ వేసుకుంటే 3 సార్లు విజయనగరం వచ్చింది. కాబట్టి ఇప్పుడైతే ఫుల్ ఫ్రీడమ్, ఎవరు కూడా ఆటంకపరచరు. అలాంటి స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడగానే పరిశుద్ధాత్మలో స్వాతంత్రం ఇస్తానని ఉంది 2 కొరింథీయులు 3:17. అటువంటి స్వాతంత్రం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బెత్లెహేము అనే చిన్న గ్రామం, ఎఫ్రాతా అంటే అక్కడ పరిశుద్ధమైన పట్టణం. అది ఏంటంటే రొట్టెల ఇల్లు అని వస్తుంది అనమాట. రొట్టె అంటే సమృద్ధిగా ఉన్న ప్లేస్ అనమాట. అంటే దేవుని ఆత్మీయంగా ఆత్మీయమైన సమృద్ధి ఉన్న ప్లేస్ అనమాట. అటువంటి ప్లేస్లో దేవుడు జన్మించారు. ఆ ఎఫ్రాతాలో ఇక్కడ ఫిలిప్పీల 1వ అధ్యాయంలో కూడా ఆ ఎఫ్రాతా కోసం ఉంది. కాబట్టి బెత్లెహేమ్ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కోసం ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. కాబట్టి ఇటువంటి గ్రామాల్లోనే, అటువంటి గ్రామంలో నుండి యేసయ్య పుట్టారు. యేసయ్య లాంటి పిల్లలు అనేక మందిని పుట్టించారు. వాళ్ళే పరిశుద్ధులు. పరిచార ధర్మము జరిగించడానికి మరి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే 5 పరిచయాలు ఇచ్చాడు నా జీవితంలో దేవుడు. 8 ఏరియాలో కూడా దేవుడు 5 పరిచయాల ద్వారా వాడుకున్నాడు బలంగా. కాబట్టి ఇక్కడ ఈ ఏలబోవాడు యేసయ్య వచ్చే ఇవన్నీ కూడా చేశాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షం కాకపోతే దేవుడు ఈ మాటలు మాట్లాడు. ఇక్కడ నిలబడింది మనిషిగా నేను ఉండొచ్చు, కానీ మాట్లాడుతుంది దేవుడే. ఇర్మియా 16వ ప్రకారం నాతో ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాపరుగా ఉండటం మానలేదు, నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి అని మాట్లాడాడు దేవుడు. కాబట్టి మాట్లాడుతుంది నేను కాదు. కాబట్టి ఆ ఎఫ్రాతా అంటే బెత్లెహేములో దేవుడు అలాంటి ప్లేస్లో దేవుడు పుడతాడని మీకా గారు మరి ప్రవచించారన్నమాట. ఎప్పుడు అని అంటే క్రీస్తు పూర్వము మరి 550 సంవత్సరాల పూర్వమే ఆయన మాట్లాడున్నాడు. ఆయన పూర్వమే మాట్లాడున్నాడు ఆయన. కాబట్టి అటువంటి ప్రవక్తలు పుట్టడానికి దేవుడు ఇంకనూ మరి పుట్టించడానికి ఈ సంవత్సరం కూడా కొందరు లైన్లో ఉన్నారు కొంతమంది. కాబట్టి 754 సంవత్సరంలో క్రీస్తు పుట్టారు. 750 సంవత్సరంలో క్రీస్తు పుట్టాడు. అలా 550 సంవత్సరంలో ప్రవచనము వచ్చింది, ప్రవచనించారు కొంతమంది భక్తులు. 754 సంవత్సరంలో ఆయన పుట్టారు. కాబట్టి మన విషయాల్లో కూడా అనేకమైన ప్రవచనాలు ఉంటాయి. మరి ఆ ఫలవంతమైన స్థలం అంటే
బెత్లెహేము ఎఫ్రాతా, ఫలవంతమైన స్థలం అన్నమాట. అది ఎఫ్రాతాని ముందు బెత్లెహేము అని పిలిచేవారు, తర్వాత బెత్లెహేము ఎఫ్రాతా అని పిలిచేవారు అన్నమాట. అయితే ఆది కాండంలో ఆ మాట ఉంటుంది. 35 ఆది కాండంలో ఆ ప్రవచనం ఉంటుంది. మళ్ళా ఆది కాండము 35వ అధ్యాయము, ఆది కాండం 35వ అధ్యాయం చూడండి. ఆది కాండం 35వ అధ్యాయము 16-19 వచనాలలో ఉంది. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరి కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడను. ప్రసవ వేదన అనేది అక్కడ ఎఫ్రాతా అంటే అక్కడ ప్రసవ వేదనతో ఫలవంతమైన స్థలం అన్నమాట. ఫలవంతంగా అక్కడ దేవుని రాజ్యాన్ని కట్టడానికి అటువంటి బిడలు ఉంటారు. అటువంటి బిడల్ని దేవుడు లేవనెత్తే ప్లేస్ అన్నమాట అది బెత్లెహేము ఎఫ్రాతా అంటే. అటువంటి ప్లేస్ నుండి దేవుడు వస్తాడని మరి ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. మన విషయాల్లో, మన బిడ్డల విషయంలో, మన దేశం విషయంలో ప్రవచించాడు. అవి నెరవేరుతున్నాయా, అవి ఏవి నెరవేరాయి అని ఈ దినాన మనము చెక్ చేసుకోవాలి. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాల ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడు అని చెప్పాను. ఆమె మృతి పొందను, ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతని బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. అక్కడ ఎఫ్రాతా దగ్గరే మరి పాతి పెట్టబడింది ఆమె రాహేలు. కాబట్టి ఎఫ్రాతా గురించి మనం చెప్పుకుంటే ఆ విధంగా ఉంటుంది. మరి మొదటి యొక్క 4:9 కూడా మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు అతని అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అద్వితీయ దేవుడు ఈ లోకంలోనికి పంపించడానికి ఎఫ్రాతా నుండి దేవుడు మరి పంపించడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే చిన్న గ్రామమైన అల్ప గ్రామమైన దేవుడి వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎంత కృప చూపించారు. నా విషయంలో నేను సాక్షిగా, నన్ను కూడా సాక్షిగా దేవుడు ఆమె దగ్గర నిలబెట్టుకున్నాడు. ఇశ్రాయేలు అందరికీ కూడా వారిని వెలుగుగా ఉండడానికి, ఇశ్రాయేలుకి వెలుగుగా ఉండడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి ఫిలిప్పీలు 4:9 మీరు నా వల్ల ఏవి నేర్చుకున్నారో అవి జరిగించినప్పుడంట దేవుడు తోడే ఉంటాడు. దేవుడు తోడే ఉన్నాడు అని అంటే అర్థం ఏంటని మనం చెప్పుకున్న ముందు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పి ఆయన మనకు తోడు అని మనం చెప్పుకున్నాము. మీరు నా వల్ల ఏమి నేర్చుకొని అంగీకరించారో, దేవుని బట్టి మనం ఏమి నేర్చుకొని మనం అంగీకరించామో, ఆయనకున్నట్టుగా ఏమి చూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయుడు దేవుడు మీకు తోడై ఉండను. అప్పుడు తోడై ఉంటాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుబాటు చేసుకొని, ఇష్టం వచ్చినట్టు వ్యసనాలతో ఉండి దేవుడిని పక్కన పెట్టేసి భక్తిహీనంగా ఉంటే కాదు. ఒక తీర్మానం చేసుకో. దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ ప్రభు దినము ముందు ఆ నిష్కలంకంగా నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధంగా. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని పరిశుద్ధులుగా, పరిచారకులుగా, అధ్యక్షులుగా పిలిచి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఈ పరిశుద్ధులుగా ఇటువంటి బోధన చెప్పాడు కదా. దాని విషయంలో మీరు పోరాడంటే అంటున్నాడు. ఆ పోరాటం అనేది ఇరుకు మార్గం కాబట్టి ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడంటే అంటున్నాడు. ఆ పోరాటంలో మనం ఎప్పుడు కూడా గురి ఎంతకే మనం పరిగెడతా ఉండాలి. కాబట్టి ఎలా పరిగెట్టాలి? శాస్త్రుల నీతి కంటను, పరిశీలన నీతి కంటను మీ నీతి అధికము కానిగలు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరగని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు యేసయ్య కొండ మీద ప్రసంగంలో. మత్తయి 5వ అధ్యాయం 20వ వచనంలో. అది కూడా ఇక్కడ దర్శనం ద్వారా చూపించారు ఒక అమ్మాయి కొండ మీద ప్రసంగం. కాబట్టి మనం ఎలాగున్నాం అలాగ పోరాటం అనేది ఆ విధంగా చేయాలి. ఏవో డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికి ఏదో పని చేసి కాదు. ఎన్ని హృదయాలు కట్టావు, ఎన్ని ఆత్మలు దేవుని హృదయాలు కట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లా ఉంటారంట. సంఘం ఎలా ఉందో తెలియదు. బాప్తిసం ఒక దగ్గర తీసుకుంటారు, 10 దిక్కులు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏమి పంచుతారని పరిగెడతా ఉంటారు. భూ సంబంధమైనవే వెతుకుతూ ఉంటారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలే కావాలి. ఇక్కడ ఉన్నదే ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చేస్తుంది.
మరి ఆ ప్రభు దినం వచ్చేస్తుంది. ఆ ప్రభు దినానికి మరి సిద్ధపడాలి కదా దేవుని బిడ్డలారా. దేవుడు నమ్ముకొని ఆ నామకార్థంగా పండగ క్రైస్తవులు ఉన్నారా? అందరూ క్రిస్టియన్స్ కాదు. ఎవరో చేసిన తప్పులకి దేవుడి మీద దేవుడిని చాలా మంది నమ్ముకోకుండా ఉన్నారు. మనుషులు చూపిస్తుంటారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా, అలా ఇలా చేస్తారు ఇలా చేస్తారు అని అంటారు. కానీ దేవుడితో జీవితాంతము ఉండాలి. దేవుని సేవకులతో ఆ ఎత్తబడే గుంపులో ఉండాలంటే, పెళ్లి మంది సంఘములో ఉండాలంటే వాళ్ళతో నిత్యము కూడా ఉండాలి. ఫోన్లోనో లేకపోతే ఒక్కొక్కసారి రావడమో ఏదో ఒకటి చేసి కనెక్షన్లో ఉండాలని దేవుని పక్షాన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఈ మాటలు వింటున్నారు. దేవుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మనం కూడా అలా తగ్గించుకొని మనము అలాగా దేవుని రాజ్యాన్ని ప్రభు దినానికి మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 19వ వచనంలో మరి మోషే ఆజ్ఞ మేరకు యెహోషువతో పాటుగా కానాను దేశానికి గూఢాచారంగా వెళ్ళిన కాలేబు, యెహోషువ మరి కాలేబు భార్య పేరు ఏమంటే ఎఫ్రాతా. మోయాబు దేశంలో స్థిరపడి నయోమి కూడా ఎఫ్రాతాలో నుంచే తన భర్త కుమారులు చనిపోయినప్పుడు మరి కోడలు మరి అక్కడి రూతుని మరి అక్కడ నుంచి తీసుకొని బెత్లెహేమ్ అనే గ్రామానికి తీసుకొని వస్తారు. అక్కడే తను సెటిల్ అవుతుంది. బోయజును పెళ్లి చేసుకుంటుంది. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఉంటుంది. బెత్లెహేములో మరి దేవుడు పుట్టాడు కదా, దానికోసం కొంచెము మనం తెలుసుకుంటున్నాం. అక్కడ మోయాబుతో తన పెళ్లి చేసుకుంటుంది. దేవుడు అలాగా ఒక ఫలవంతమైన జీవితము, ఒక స్థిరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితము ఆ స్థలంలో ఉంది. అందుకని అక్కడ నుండి ఆ బెత్లెహేములో నుంచి అక్కడ చిన్న గ్రామమైన మరి అక్కడ నుండే దేవుడు పుడతాడని ఆ మేకాకి దేవుడు ప్రవచించారు. 550 సంవత్సరాలు క్రీస్తు పూర్వమే మరి ప్రవచించారు. దేవుడు పుట్టక ముందే ఆయన ప్రవచించారు. మరి ఈ స్వార్థముతో మరి అవినీతితో అక్రమంగా విస్తరించి మరి ప్రేమ చల్లారిపోయే దినాల్లో మరి ఆర్థికంగా దేశం ఎంత వెనకబడి ఉంది. దానికి కారణం అది. దేశం ఎందుకు వెనకబడింది? అన్ని రేట్లన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? మరి కంప్యూటర్ ఈ రోబోలన్నీ వచ్చి ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ క్రీస్తు రాకడికి సమీపించింది. కాబట్టి ఇవన్నీ కూడా విడుదల రావాలంటే మరి అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీకు అప్పుడు ఎలా ప్రవచించాడో మీరు దేవుడి వైపు తిరగండి అని చెప్తున్నాడు. దేవుడు ఇలా వస్తాడు, లేకపోతే అనే హెచ్చరికలు చేశాడు. ఇలాగా మీకు పనిష్మెంట్ ఉంటుంది, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడు వచ్చారు, ప్రాణం పెట్టారు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన అలా ప్రేమించాడు ప్రాణం పెట్టి. కానీ ఇప్పుడు అలా ఉండదు. గర్జించే సింహంలా వస్తాడు, క్రోధంతో వస్తాడు. మరి అలా నిష్కలంకంగా నిర్దోషులుగా మనం ఉండాలని ప్రభు దినానికి ఆశపడి సిద్ధపడమంటున్నారు. ఏ పరిస్థితులను దేవునికి మరి ఆలయాన్ని విడిచిపెట్టారో, ఏ పరిస్థితులను మీరు సేవకులు మీరు దూరం అయిపోయారో, మరి కోల్పోయినవన్నీ దేవుడు ఇవ్వాలంటే దేవుడు మిమ్మల్ని అశాపం నుండి పాపం నుండి విడిపించి మరలా సంఘంలో మిమ్మల్ని కలుపుకొని పిలుపుమంత సంఘంగా ప్రభు దినానికి మీరు ఆ సంబంధాన్ని కుదుర్చుకునేదే క్రిస్మస్. అది ఆనందం. అలా ఆనందపడాలి. మరి క్రిస్మస్ మరి న్యూ ఇయర్ వాగ్దానాల కోసము వీటి కోసం పరిగెడతారు. ఆనందం అంతంతో అయిపోతుంది. మరి సంవత్సరం అంతా మరి దేవుని శుభవార్తను ప్రకటించాలి అనే పరిస్థితులు లేవు. ఫిలిప్పీన 1:11 వచనంలాగా మరి ఆ దినములో నిష్కలంకంగా ఉండాలి, మనం అలా ప్రార్థన చేయాలి దేవుని పిల్లల కోసము అనే పరిస్థితులు లేకుండా అయిపోయాయి. కాబట్టి అన్ని భేదాలు వచ్చేస్తున్నాయి. గొప్పోడు, భేదాలు, మతమని, కులమని భేదాలన్నీ కూడా ఆనాడే వచ్చాయి. క్రీస్తు పుట్టక ముందే వచ్చాయి. అవి ఇంకా దినదినాక అవి విజృంభిస్తున్నాయి. అంటే దేవుని భయము భక్తి లేక, దేవుడు వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాలు తెలియకుండా ఉండడం వల్ల, ఆయన తెలియపరచడమే దేవుడు మనకి అనుగ్రహించిన బాధ్యత. అదొక వరము. దేవుడే మానవుడుగా వచ్చి మరి మనుషుల హృదయాన్ని
కట్టాలని ఆయన ఉద్దేశించి వచ్చాడు. కాబట్టి ఎవరిలో అయితే దేవుడు కొడతాడో వాళ్ళ హృదయాలు కట్టే బాధ్యతలో ఉంటారు. పండగ చేసుకోవడానికి ఆ బాధ్యత కాదు, పండగ చేసుకుంటూ ఆ బాధ్యత మనం నిర్వర్తించాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. మనిషికి శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికి ప్రభు వచ్చారని లోకానికి మనం ప్రచారం చేయాలి. దేవుని వారసులుగా మనం పౌరసత్వం అనేది, దేవుని వారసత్వం అనేది, పరలోక రాజ్యం మన పౌరసత్వం అనేది, అక్కడ మనం యుగయుగాలు ఉంటామని మనకి చెప్పగలిగి ఉండాలి. కాబట్టి మీక 6వ అధ్యాయంలో మరి అలా ఉండకపోతే దేవుడు ఇంకా ఏమి కోరుకుంటున్నాడు, అలా ఉండకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన ఉగ్రత ఇప్పుడులాగా ప్రేమగా రాడు. ఆయన ఇది కృపకాలం కాబట్టి మనం ఒప్పుకోగానే విడుదల వచ్చేస్తుంది, స్పీడ్గా విడుదల వస్తుంది, త్వరగా రక్షణ వచ్చేస్తుంది. కానీ తర్వాత కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అది మీకా గారు ప్రవచించారు. ఎవరైనా మాట వినకపోతే హెచ్చరిక చేస్తారు కదా, ఎవరైనా చదివితే బాగుంటావు, లేకపోతే పిచ్చోళ్ళకి తయారవుతావు, నీకేం లైఫ్ ఏమి ఉండదు అని చెప్తారు కదా. సేమ్ అలాగే మరి ఇక్కడ దేవుడి బిడ్డలు కూడా ఆనాడు చెప్పారు, ఈనాడు కూడా చెప్తున్నారు. దేవుని ప్రవక్తలు ఉన్న సేవకులు చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ దినాల్లో మరి ఎంజాయ్మెంట్ చేసుకొని, కేకులు కట్ చేసుకొని, డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేద్దాము అని డిసెంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా కాకుండా మరి ఆ లైట్లు అవన్నీ వెలిగించుకొని స్టార్ వెలుగుతుంది కానీ నువ్వు వెలగకుండా ఇవన్నీ వెలిగిస్తే వేస్ట్ కదా. మనం వెలగాలి స్టార్ లాగా. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదే మీకు 6 వచ్చాయి. ఇది చాలాసార్లు చెప్పడమైంది, కానీ ఇంకా కూడా అలాగే చీకటి సంబంధాలుగా చాలామంది ఉన్నారు. మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయంగా నడుచుకుని న్యాయం ఉందా అది మనం నేర్చుకోవాల్సింది. క్రమంగా నడుస్తున్నామా, అక్రమంగా నడుస్తున్నామా? సబ్బుని ఎలాగైతే వాడేసి వదిలేసి పారేస్తున్నామా, అలాగే సేవకుల్ని దేవుని పిల్లల్ని అలా చేస్తున్నామా? దేవుడిని అలా పక్కన పెడతాం, దేవుని పక్కన పెట్టిన అందరినీ పక్కన పెడతాం. యూజ్ అండ్ త్రో అన్నమాట. అది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళలో ఉంది వాక్యం. కాబట్టి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుడి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడి. ఇదే కదా యెహోవా అడుగుతున్నాడు. ఇటుటో అడగట్లేదు దేవుని బిడ్డ, నన్నుని ఏది ఉత్తమమో అది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మీకు తెలియజేయుచున్నాను, న్యాయముగా నడుచుకుంటూ. నేను న్యాయంగా నడుస్తున్నానా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నానా? సంఘం పట్టించుకుంటున్నానా? సేవకులతో మాట్లాడుతున్నానా? సేవకుల దగ్గర ఉండే కదా నాకు దీవులు వస్తాయి, బాప్తిసం తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్న నాకు దీవులు ఎలా వస్తాయి? పెళ్లికుమంత సంఘం నుండే కదా నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని నువ్వు కనెక్షన్లో ఉండాలి. అది నేర్చుకోవాలి. అది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అక్రమం చేయవాళ్ళ ఉండి మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. పాపులు ప్రార్థన వినను అంటాడు. యోహాను 9:31 వచనంలో ప్రార్థనలు చేసి నువ్వు ఎక్కడ తిరిగినా వేస్టే. ఏటిటో ఏవో వాక్యం చూడడం, నేను బ్రతికే నాడు బ్రతుకు చక్కగా ఏదో వాక్యం వినడము, క్రిస్మస్ చేసేసుకోవడం, బట్టలు వేసుకో చక్కగా కొత్త బట్టలు వేసేసుకోవడము, మరి సాయంత్రం మా డాడీ సినిమాకి తీసుకెళ్ళేవారు. ఆలోచించండి ఎలాంటి దరిద్రమైన బ్రతుకు. ఆ దరిద్రమైన బ్రతుకు నుండి దేవుడు అత్యేక బ్రతుకులను విడిపించి నన్ను నిలబెట్టుకున్నాడు. అలా మీరు కూడా నిలబడాలని నాకు ఒక బాధ్యత చెప్పాడు. కన్నీరు, ఒక వేదన, దుఃఖము, రాత్రి పొగులు అది తినేస్తాడు. దేవుని ఇంటి గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని ఉంది కీర్తనాకారుడు. అలా ఉంటుంది నా ప్రాణం. అలా చేశాడు నా దేవుడు నన్ను. దేవుడు మహిమ కలుగును గాక. మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించి. కనికరం ఉందా? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడి కోసం ఆయన దగ్గర నుండి నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నావు. ఏంటి చేసావు దేవుడి కోసం? ఒకసారి ఆలోచించు. దేవుడి బిడ్డ సంఘాలు దేవుడు పట్టించుకుంటున్నావా? సేవకులతో నువ్వు మాట్లాడుతున్నావా? దేవుని ఆజ్ఞలు ఏమైనా పాటిస్తున్నావా? దేవుని ఆజ్ఞలు, కట్టళ్ళు, విధులు పాటించాలి. దేవుని రాజ్యం వెళ్ళడం దేవుడు 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు కదా రాశాడు కదా.
ఆయన అవి కూడా నువ్వు చేయకపోతే మరి నిష్కలంకులుగా నిర్దోషులుగా ప్రభు దినానికి ఎలా సిద్ధపడి ఉంటాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం అలా ఉండాలని. దేవుడు అట్టి కృపను దేవుడు దయచేడు కాక. ఆమేన్. ఆలకించడి యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్య పెట్టెను. జ్ఞానం ఉంటే దేవుని మాటలకి లక్ష్య పెడతాడట. శిక్షణ గురించిన వార్త, శిక్షను నిర్ణయించిన వాణిని గురించిన వార్తను ఆలకించుడి. శిక్షణ గురించిన వార్త కూడా ఉంది. శుభకరమైన వార్తల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మరి నువ్వు చదవకపోతే పాడైపోతావు అని అంటారు కదా. పాడవుతావు నువ్వు. నీ జీవితాన్ని ఎందుకు అలా తాగి నశించిపోతున్నావు? ఎన్ని సిగరెట్లు కాలుస్తావు, ఎన్ని బూతులు ఆడతావు, ఎన్ని ఖైదీలు వేస్తావు అని బాధపడతావు కదా. అలాగే దేవుడు నీ హృదయాన్ని పాడు చేసుకుంటే, నీ దేహాన్ని దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటే, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమైన అయిపోతుంది. ఏంటంటే చూస్తున్నావు, ఏమేమి మాట్లాడుతున్నావు, వాక్యమైన అర్థంలో చూసుకుంటున్నావా, దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు, నీ సాక్ష్యం ఎందుకు పాడు చేసుకున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు బిడ్డ, ఈ సంవత్సరమైనా దేవుడి కోసం నేను నిలబడతాను. దేవుడు నన్ను రక్షించాడు. ముందు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు మిగిలిపోయారు అని ప్రసవేదన కలుగుతుంది దేవుడి బిడ్డ మీ విషయంలో. శిక్షణకు వచ్చిన వార్తను, శిక్షణ నిర్ణయించిన వారిని గురించిన వార్తను ఆలకించుడి. అన్యాయం చేయవారి ఎండలో అన్యాయం చేత సంపాదించిన సొత్తును చిన్నదిగా చేయబడెను. హేమైన కొలయు ఉన్నవి కదా, హేమైన కొలతో ఉంది. నువ్వు సంపాదించిన అన్యాయంగా నువ్వు సంపాదించినవి, దేవుని దగ్గర దొంగిలించినవి వారు శాపగ్రస్తుగా ఉంది. మీక 4:10 మీక మలాకి 3:9 ఉంది ఆ మాట. శత్రువుల చేతికి అప్పచెప్పేస్తానని ఉంది. శత్రువుని నేను విడిపిస్తానని ఉంది. మీక 4:10 ఒక ప్రసవేదన రావాలి. అన్యాయంగా దేవుని దగ్గర దొంగిలించినవి, మనుషుల దగ్గర నుండి దోచుకున్నవి, నువ్వు అన్యాయము చేయవారి ఎండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన మరియు ఉన్నవి కదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదువా, నువ్వు పవిత్రుడు అవుతావా? నిర్దోషులుగా నిష్కలంకంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తుంది. అందుకే అలా ఉండకూడదని దేవుని బిడ్డ, దేవుని అర్థం చేసుకోండి. దేవుని కోపం కూడా ఉంది. ఆయన ఎంత ప్రేమగా తగ్గించుకొని భూలోకానికి వచ్చాడో, మొదటి రాకడలో, రెండవ రాకడలో కూడా రాబోతున్నాడు. దానికోసం ప్రభు దినాన్ని సిద్ధపడడానికి ఈ మాటలు చెప్తాడు. ఆ మాటల్ని చక్కగా రాసుకోండి, చదువుకోండి. మీక 6వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా, వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కపటంగా ఉంటారు. వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలే కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, దేవునికి ఇష్టంగా ఏ పని చేయరు, కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి. అటువంటి కపటమైన మాటలు ఆడచ్చా? కపటంగా ఆలోచించచ్చా? యేసయ్య దగ్గర నుండి అన్ని కూడా అనుభవించారు. బరబ్బనే విడిచిపెట్టండి, యేసయ్యని సిలివేయండి అని అలా కపటమైన మాటలు పలకచ్చా? ఆనాడు ఉన్న ప్రజల్లో ఉన్న ఆత్మ ఆ రోజు ఎవరైతే కేకలేశారో ఆ ఆత్మను నీలో తెచ్చేయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకుంటే ప్రభు దినానికి మరి నిష్కలంకులుగా ఉండగలరు, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తేదను అంటున్నాడు. ఎందుకు మొత్తుతాడు? నువ్వు బాగుపడాలని. మరి నేను రాలని రూమ్లో పెట్టి శుభ్రం చెదగబాగితే కానీ బొర పంచింది అంటారు కదా, అంటారా లేదా? అలాగనమాట. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపముల బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉండవు. అందుకనే బీపీ, షుగర్ వచ్చేస్తుంది, తినలేదు. వాళ్ళు చూసి అలాగా ఉండిపోతుంటారు.
పరిస్థితులు ఉండవు చాలామంది. నీవు భోజనము చేసి నీకు తృప్తి కానేదదు, నువ్వెప్పుడు పస్తుగానే ఉండవు, నువ్వేమైనా తీసుకొని పోయినో అది నీకు ఉండదు, నీ భద్రము చేసుకుని కొనుక్కోవు, దానిని దోపుడుకు నేను అప్పగించాను. దోచేసుకుంటాను నీ దగ్గర. బీపీ వస్తే బీపీ దేని వస్తే శుభ్రం దోచేస్తుంది. నెలకి ఎంత ఖర్చు అవుతుందో, బీపీ వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుందో నిజంగా దోచేస్తాడు వచ్చేసి. నీవు భద్రము చేసుకొని పోవు, దాన్ని దోపుడుకు నేను అప్పగించను. ఎవరు అప్పగిస్తారు? దేవుడే అప్పగిస్తాడు. నువ్వు కానీ తీర్మానం చేసుకోకపోతే. నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యకుందువు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదువు కానీ తైలము పూసుకొనకుందువు. ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఎలాగనగా మీరు ఓమి నియమమును కట్టడలను ఆచరించు, అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించు, వారి యోచనలు బట్టి నడుచుకొనిచున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించి జనులాగును పట్టణ నివాసులను అపహాస్యాస్పాదముగాను చేయబోచున్నాను. చేస్తాడంటే అపహాస జోక్స్, నీ మీద జోక్స్, నువ్వు ఒక జోకర్ లాగా ఉండేలాగా దేవుడు చేస్తానంటున్నాడు. అపహాస్యాలుగా నీకు గోల్డ్ డబ్బులు ఉన్నాయి గర్విస్తున్నావా? దేని బట్టి గర్విస్తున్నావు? దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తుతియాగముగానే అర్పిస్తున్నావా? అప్పుడు నీ మార్గాలు సరళమవుతాయి. కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నావా? కృతజ్ఞత మీటింగ్లు పెడుతున్నావా? క్రిస్మస్లో అలాంటివి అనేకమైన చోట్ల ఇప్పుడు పెట్టుకోవాలి. నేను కోటేశ్వరులు చేసుకోవాలి, నీ సంఘములలో పెట్టాలి. నువ్వేమైనా ఆలోచించావా? ఆలోచించకపోతే ఆ ధనం ఏంటవుతుందో దేవుడు మాట్లాడాడు ఇప్పటి వరకు కూడా. కాబట్టి ప్రియ జన్మ, పరిశుద్ధ జన్మ, దేవుడు ఆలోచిస్తుంది ఏంటంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలని, దేవునికి న్యాయంగా. దేవుడు ఏంటి కోరుకున్నాడు? న్యాయంగా నడవడం, కనికరంగా. ఆ కనికరము కోరుతున్నాడు. కనికరిస్తున్నావు వాళ్ళు ఎవరైనా పేదోళ్ళని నీ కోసం ప్రార్థన చేస్తావు కదా, నువ్వు ఈరోజు ఆ స్థితిలో ఉన్నావు, ఎంత కన్నీరుని బట్టి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ఆ స్థితిని మర్చిపోతున్నావా? నీ పరిస్థితుల్లో ఎన్ని పరిస్థితుల్లో దేవుడు మరి ఎన్ని విషయాల్లో దేవుడు లేవనెత్తాడు, ఆ విషయాలన్నీ మర్చిపోతున్నావా? అది ఆలోచిద్దాం. మన పరిస్థితులేంటి? మనం ఎవరిని మనం మరి అన్యాయంగా ప్రవర్తించాము, కనికరం లేకుండా మనం ప్రవర్తించాము. అవన్నీ కూడా ఆలోచిద్దాం. మీకు 6వ అధ్యాయంలో ఉన్నాయి, మరి 7వ అధ్యాయంలో కూడా ఇటువంటివే ఉన్నాయి. మీరు చదువుకోండి, సరి చేసుకోండి. నేను కొన్నే చదివాను. 7 అధ్యాయాలు ఉన్నాయి, చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా అనే క్వశ్చన్. అవన్నీ దర్శించునా అని అనుకుంటున్నావేమో, కానీ వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయినా, నా అతిక్రమణకై జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా అనే ఒక పాట ఉంటుంది. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అలా అనుకుంటున్నావా? కాదు. దేవుడు ఏమంటాడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇప్పటి వరకు నీతో మాట్లాడాను. ఏది ఉత్తమమో, ఎలా ఉండాలో, రక్షకుడు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆయన అంత తగ్గించుకొని వచ్చాడో, రాజవస్త్రాలు తెలిసి ఆ పొత్తి వస్త్రాలతో ఆయన పశువుల పాటలో ఆయన అక్కడ పడుకోవడం పరిస్థితి ఎందుకు చేశాడు? ఆయన అలా ఎందుకు తగ్గించుకొని వచ్చాడు? ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి దేవుని యొక్క కుమారుడు మానవుడిగా పుట్టి పేద మరియ గర్భంలో ఎందుకు జన్మించాడు? పరిశుద్ధంగా మన పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం కలగడానికి. మనకు ప్రాయశ్చిత్తం కలిగాక, మనం దీవించబడ్డాక మనం ఏం చేస్తున్నాం? అది మనం క్వశ్చన్ మార్క్. ఏం చేయాలంట? న్యాయముగా ప్రవర్తించాలట. న్యాయముగా
నడుచుకుంటేయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దీనుల హృదయంలోనే దేవుడు ఉంటాడంటాడు. మహోన్నతమైన స్థలములో నేను నివసించినప్పుడు కూడా ఆ దీన మనసు కలవారి ఎంత నేను నివసిస్తున్నానని యెషయా 57:15 ఉంటుంది. యెషయా గారు ప్రవచిస్తారు, నీ దేవుని ఏదైనా ప్రవర్తించి ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడు. ఇవే అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా వేలాది నదులతో విస్తార తైలంతో తెచ్చిమన్నాడు. అన్ని ఎక్కువ వేలాది పొట్టేళ్ళు తెచ్చిమన్నాడు. నీ జ్యేష్ఠ బుద్ధులు ఇచ్చి మరి చెప్పట్లేదు. న్యాయంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా ప్రభు దినము వచ్చేసరికి ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు నేను పరిశుద్ధ సంఘముగా, పిలుకమంత సంఘముగా మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇర్మియా గారు కూడా ప్రవచిస్తున్నారు. ఏమంటే 22:3 వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి అయిన వారినైనను విధవరాండ్లైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగ చేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. అటువంటి ఏరియాలోనే ఎఫ్రత, ఆ ఏరియాలోనే దేవుడు పుట్టాడు. అలాంటి అల్పమైన గ్రామంలో, చిన్న గ్రామంలో దేవుడు పుట్టాడు. అలా ఫలవంతంగా, పరిశుద్ధంగా ఆ స్థలము చేయడానికి. కాబట్టి మీ గ్రామాల్లో కూడా, ప్రతి గ్రామం కూడా అలాగే చేయబడాలని ఒక్కొక్కరిని దేవుడు పరిశుద్ధులుగాను, అధ్యక్షులుగాను, పరిచారకులుగాను పిలుచుకున్నాడు దేవుడు. అటువంటి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు కూడా నా ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అందులో మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట మరి మనం చెయ్యాలి. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవుని కృతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధువులందుకు నేను సువార్త పక్షంలో వాదించలేదును, దాన్ని స్థిరపరచలేదును. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అటువంటి పరిస్థితులు మనకు రావాలి. అటువంటి పరిస్థితులు అటువంటి వారు కొద్దిమందే ఉన్నారు. ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశించారు కొద్దిమందే కదా. దేన్నైనా ఫిల్టర్ చేస్తారు కదా ఎక్కడైనా సరే. అలాగే దేవుడు కూడా ఫిల్టర్ చేస్తున్నారు. ప్రతి ఆ క్రీస్తు దినాల కోసము నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉన్నవారిని ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారంటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి చెందాలి. అనుభవ జ్ఞానం ఏదో చెప్పిన కాదు, శాస్త్ర పరిశీలన చెప్తే నేను చేయరు. కానీ మనం చెయ్యాలి. ఫస్ట్ చెయ్యాలి, తర్వాత చెప్పాలి. అది ఛాలెంజ్. అది ఛాలెంజ్గా దేవుడు నిలబెట్టాడు. నాకైతే తెలియదు, అసలు చేయడమో తెలీదు, చెప్పడమో తెలీదు. మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. టీచరు తన లెసన్ చెప్పిన తర్వాత నన్ను క్వశ్చన్ చేసే వరకు కూడా, నా వంతు వచ్చే వరకు కూడా 101 కొట్టేది నాకు ఉండే. ఇప్పుడు ఎక్కడ నిలబడి చెప్పమన్నా, ఎవరికి దెయ్యాలు పట్టినా, ఎవరికి చెడుపులు పట్టినా, ఎవరి ఏ బాధలో ఉన్నా వెంటనే ప్రార్థన చేయడానికి ముందుకి ఉరకలు తెస్తాను. నా దేవుడు నాలో ఉంది, అలా బాధపడి కన్నీరు కాలుస్తాను, అలా పరిగెడతాను. అటువంటి పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగునుగాక. కాబట్టి అనుభవ జ్ఞానంతో కూడినదా అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు, మనకి కాదు ఘనత, దేవునికి మహిమగా ఉండాలని దేవుడు పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన మహిమ తేవాలి, అవమానం తేకూడదు. మనం అవమానం తెస్తే చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలుగా ఉండి వీళ్ళు దేవుని సన్నిధికి రారు, వీళ్ళలో ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు అని రాకూడదు. అందుకే అందరూ క్రైస్తవులు కాదు, దేవుని బిడ్డలు కాదు. వాళ్ళ దృష్టిలో అనుకుంటారు కానీ దేవుని దృష్టిలో కానే కాదు. ఎలా ఉన్నారో ఈ దినాన్ని చెక్ చేసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే
అంతకంతకు అభివృద్ధి పొందవలనయు ఇందువల్ల దేవునికి మహిమీయ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నేటి ఫలములతో నిండి కొనిన వారే క్రీస్తు దినములకు నిష్కలంకులుగాను నిర్దోషులుగాను కావాలని ప్రార్థించుచున్నాను. ఈ నీతి ఫలములున్నదే బెత్లెహేము ఎఫ్రాతా. అందులో నుంచి ఆయన వచ్చాడు. మరి మేకా గ్రంథంలో ఉంది కదా, 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన కాలము ఆయన ప్రత్యక్షమగుచుండు. శాశ్వత కాలం కూడా మనతో ఉంటాడు ఆయన. అప్పుడు చిన్న బాలుడిగా వచ్చి పోయాడు కాబట్టి అనుకుంటున్నారు, మరి ఆయన ఇంకా రాడు, ఆయన చనిపోయాడేమో లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడేమో ఏదో అనుకుంటున్నారు. అనేక కథలు వేస్తున్నారు చాలా మంది తెలియని. కాబట్టి చరిత్ర ఉంది ఆయనకి. మీరు యోధ మొదటి మత్తయి 1వ అధ్యాయం మొత్తం వంశాలు ఉంది. అధ్యాయం మొత్తం కూడా వంశాలు ఉంది. మనదైతే మన తాత ముత్తాత మనకు పేరు తెలియదు, మన తాత పేరే తెలుసు, కానీ ఆయనకి అంత వంశాలు ఉంది. కాబట్టి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుడలేదా అని యోహాను గారు చెప్తున్నారు. 7వ అధ్యాయం 42వ వచనంలో క్రీస్తు ఎక్కడ పుట్టారు? దావీదు సంతానములో పుట్టాడు. ఆయన దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చాడని లేఖనము చెప్తుంది. మరి మన కోసం ఏం చెప్తుంది? మత్తయి 2వ అధ్యాయం 6వ వచనంలో అతని హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచాడు. ఎందుకు? ఈ వంశాలను పాడు చేద్దామని. కానీ తండ్రి ప్రణాళిక అది. తండ్రి ప్రణాళిక నెరవేర్చబడినట్లే ఎవరైతే పరిశుద్ధంగా ఉండి దేవుని మాట వింటూ దేవుని మాట ప్రకారం నడుస్తారో వాళ్ళకు కూడా దేవుడు ఆనాడు 2 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ హతమార్చాడు. కానీ యేసయ్యని ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు ప్రణాళికలో ఉన్నారో నేను కూడా దేవుడు ప్రణాళికలో ఉన్నాను. దేవుడు బిడ్డ పరిశుద్ధులుగా పిలుచుకున్నాడు. ఆ పరిశుద్ధమైన ఆ బోధ విషయంలో పోరాడాలి. యూదాపత్రిక 1:3 ప్రకారం పరిశుద్ధమైన ఆ బోధ అప్పగించాడు ఆయన. ఆ పరిశుద్ధుల కోసమే ఆ ఫిలిప్పీ సంఘము విషయంలో పౌలు గారు చెప్తున్నారు. అందరి కోసం కాదు, అందరు క్రిస్టియన్స్ కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? నామకార్థంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? మొక్కిసుకొని వెళ్ళిపోతున్నావా? నీ హృదయాన్ని ఎక్కడికి పెట్టావు? తనకాయ ఎక్కడ పెట్టావు నీ హృదయాన్ని? అది దేవుడికి ఈ దినాల నుంచి దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని. నీ దగ్గర నుండి ఏమీ కోరట్లేదు. కాబట్టి ఇక్కడ మత్తయి 2:6లో అతని హేరోదు ఏంటి అడిగాడంటే ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచాడు. నువ్వు రహస్యంగా ఎవరిని పిలుస్తున్నావు? అన్ని కబుర్లు వినడానికి, హతమార్చడానికి, తండ్రి చిత్తాన్ని పాడు చేయడానికి ఎలా ఉంటున్నావు? దేవుని బిడ్డ తండ్రి చిత్తాన్ని దేవుని రాజ్యాన్ని కడతావా? పాడు చేస్తున్నావా? మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను అని చెప్తున్నాడు. నిర్గమాకాండంలో 18:21లో దేవుడు దైవభక్తి గల సత్యాశక్తి కలిగిన ఆ సామర్థ్యం కలిగిన వారికి దేవుడు చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా కుక్కలలాగా దేవుడు ఏరుతాడు. లంచగొండులను కాని మనుషులను ఏర్పాటు చేసుకోమంటున్నాడు. 1000 మందికి ఒకరిని ఏర్పాటు చేసుకోమంటున్నాడు. దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. కొద్ది మంది భయపడొద్దని అందుకే చెప్తున్నాడు. విశాల మార్గంలో ప్రవేశించే వారు అనేక మంది, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొద్ది మంది. కాబట్టి నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండడానికి ఆశపడదాం. అలాగే ద్వితీయోపదేశకాండము 1:12-15లో కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలుచుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని
మీ మీద నేను నియమించింది అని చెప్తున్నాను. దేవుడు నియమిస్తాడు. ఆడ 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళే ఏలుబడి చేస్తారు. దేవుడు బిడ్డ మిగిలిన వాళ్ళు అలా చూస్తా కూర్చుంటారు. అలా పాపాత్మని ఎవరో ఇప్పుడు అధికారాలు కావాలి, అందరికీ కుర్చీ కావాలి. అనేక మంది బ్రాంచ్లు, అనేక మంది సంఘాలు, అనేకమైన ఫెలోషిప్లు, అనేకమైన మరి గ్రూపులుగా ఏర్పడుతున్నారు. కానీ ఐక్యత, సమాధానం లేదు. ఎక్కడ కూడా ప్రేమ లేదు. అక్రమం, క్రమం లేని పరిస్థితులు. దేవుడు ఒకటి చెప్తుంటే ఒకటి చేస్తారు. అక్రమం విస్తరించడం చేత అనేకమైన ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఎంచుతాడు అక్కడ 1000 ఏళ్ల పరిపాలన కోసం. మనం చెప్పుకున్నాము. ఆ పరిపాలనలో ప్రకటన 20వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. ప్రకటన 20వ అధ్యాయము చూడండి, 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందరు. అందుకే ఫిల్టర్ చేస్తున్నాడు. ఇలా ఫిల్టర్ అయిపోతావా? దేవుని మార్గంలో వస్తావా? ఒక తీర్మానం చేసుకుంటావా? క్రిస్మస్ అంటే డబ్బులు ఖర్చు పెట్టేయడం కాదు. క్రిస్మస్ బాగా చేసేయడం కాదు. క్రిస్మస్ అందరికన్నా వాళ్ళు ఎలా చేశారని నేను ఇంకా బాగా చేయగలను కాదు. ఇన్ని ఆత్మలు రక్షించాం. ఎంతమంది దేవుని పిల్లలు కన్నీరు తుడిచాం. ఎంతమంది బంధకాల్లో ఉన్న వాళ్ళు నడిపించాం. చీకటి బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న వారికి, పేదోళ్ళకి మరి ఎన్నో బాధలు, వేదలు, బంధకాలు అంటే చీకటి బంధకాలు అన్నమాట. దుష్టుడు సాతాను పట్టేసి ఉంటాడు. అలాంటి వాళ్ళు నడిపించాలి. ఏదో చేతులని బెల్లం పెట్టేసి ఊరుకోయమ్మని కాదు. ఎందుకు కడుపు నొప్పి వస్తుందో నువ్వు ట్రీట్మెంట్ చెయ్యాలి. బెల్లం ముక్క పెట్టేసి అంటే కాసేపు నాకే ఊరుకోను కదా, రాత్రి పొగలో కడుపు నొప్పి వస్తూనే ఉండదు ఆ పిల్లకి. నువ్వు నిజమైన డాక్టర్ అయితే ఎందుకు కడుపు నొప్పి వస్తుందని నువ్వు ట్రీట్మెంట్ చేయాలి. బెల్లం ముక్క చేతులు పెట్టి సరిపోతావా? అదే క్రిస్మస్. దేవుడితో మహిమ కలుగు కాక. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను అని మనం సరి చేసుకోవాలి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చర్మలను విడిపించబడతాడు. 1000 సంవత్సరాలు కూడా ఆ సాతాను ఉన్నాడు కాబట్టి పాపాత్మలు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో పరిశుద్ధులు కూడా ఉంటారు అందులో. కాబట్టి అందులో ఎవరు ఇంటి వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికి, క్రీస్తునకు, యాజకులకు, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. వాళ్ళే యేసుతో పాటు రాజ్యం చేస్తారు. వాళ్ళే అప్పుడు అధికారులుగా ఉంటారు. ప్రపంచమంతటి వాళ్ళని ఏలుబడి చేస్తారు. రారాజు బిడ్డలంటే ఆయన రారాజుగా పుట్టాడంటే ఆ రాజవస్త్రాన్ని విడిచిపెట్టి ఆ పొద్దుగుడ్డలతో ఆయన అంతగా ధరించబడి ఆయన అలా తగ్గించుకొని పశువు పాటలు పడుకొని ఉన్నాడంటే ఆ పశువులు కూడా అలాగా ఉపాసం ఉన్నాయండి. సైలెంట్గా ఉన్నాయి కానీ అవి మీద పడుకోలేదు. ఎలాంటి ప్లేస్లో మనం ఉండగలమా? ఒక నిమిషమైనా అలాంటి ప్లేస్లో పరిచయం చేయగలమా? ఆలోచించండి. అలాంటి మనుషులు ప్రేమిస్తారా? పెద్దోళ్ళు, గొప్పవాళ్ళు, వర్ణ విభజన, వర్ణం తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు ఒక్కొక్క మతాలు కులాలు పెట్టేశారు. అలాగా మతాలు కులాలు అలాగొచ్చాయి. వాళ్ళ రూపాన్ని బట్టి కొంచెం ఆలోచించండి. ఇది మనుషుల బోధ కాదు, ఇది దేవుడి బోధ. మనుషులు కల్పించిన పద్ధతులు అవే. దైవోపదేశం వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ హృదయము వారి పెదవులతో కనపరుస్తున్నారు. భజనలు చేసేస్తారు, ఆరాధన చేసేస్తారు, గద్దేస్తారు. కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది, నీ హృదయం నాకు కావాలంటాడు. హృదయాలు కట్టడానికే వచ్చారు. అలా కట్టినప్పుడు, క్రీస్తు అనే బండ మీద కట్టినప్పుడు ఎటువంటి తుఫాను అనే శ్రమ వచ్చినా సరే అది ఏమవదు. అదేమవుతుంది? ఇసుక మీద కడతారు. ఇలా బెల్లం ముక్కలు, మిక్సర్ ప్యాకెట్లు, ఇవన్నీ బిర్యానీలు, చికెన్లు ఇవన్నీ కూడా తినుకొని తందనాలు ఆడుకొని చక్కగా ఎంజాయ్ చేసేది కాదు క్రిస్మస్ అంటే. ఎంజాయ్ చేసేది కాదు. దేవుడే ఎంజాయ్ చేయాలి. దేవుని బిడ్డలను రక్షించే విషయంలో దేవుని బిడ్డలు ప్రేమగా మనకున్నదే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దేవుని రాజ్యం నడిపించేది. రక్షించే వారి పట్లను, నశించే వారి పట్లను ఒక సువాసనగా మనం ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్పినాడు. అలాగా పరిశుద్ధులుగా, నిష్పంకులుగా ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాలు కూడా రాజ్యం చేస్తారు. మరి అలా రాజ్యం చేసిన తర్వాత మరి మా 22వ వచనంలో 21లో కొత్త ఆకాశం, కొత్త భూమిని, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయిన సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమున పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న
దేవుని యొద్దకు దిగి వచ్చుగా చూచితిని. 12 గోత్రాల వారు ఉత్తర దిక్కు 10 మంది, దక్షిణ దిక్కు 2 గోత్రాలు. మరి అవి విచ్ఛిన్నమైపోయి చెదిరిపోయాయి కదా, అవి వస్తాయి. అవన్నీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ 7 శ్రమాల తర్వాత ఇదిగో ఇలాగా ఆ దేవుడు పరలోకంలో వస్తుంటాడు. అలా వచ్చినప్పుడు అప్పుడు మెసేజ్ అంటే ఆహా ఈయనైనా నేను కళ్ళిప్పుకొని చూస్తారు. ఇస్రాయేల్ ప్రజలేంటి, ఇప్పుడు వాక్యం కరెక్ట్గా వెళ్ళేనోళ్ళేంటి, ఎవరైతే కనికరాన్ని న్యాయాన్ని దీన మనసు లేకుండా దేవుడు ఇంతే కదా నేను కోరుకుంటున్నాను బదులాడు చెబుతుంటే అవి వినకుండానే అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని వెళ్ళరంటే అలాగే చెప్తారులే అని అనుకున్న వాళ్ళు అప్పుడు మాట్లాడు, అప్పుడు చూస్తారు దేవుడిని. అప్పుడు ఇదిగో దేవుని నిమిషం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురం ఉండదు, వారు ఆయన ప్రజలైనరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన ఇమ్మానుయేలు. ఆమేన్. ఈ భూలోకంలోనే తోడై ఉన్నాడు, యుగగాలు కూడా తోడై ఉంటాడు దేవుని బిడ్డ. ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెడతారని మనం చదువుకున్న వాక్యం ఆ రోజు ఒక వాక్యం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేకుడా, నీ ప్రేమగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా అయ్యా నెరవేర్పులన్నీ కూడా మీరు చెప్పిన ప్రవక్తల నెరవేర్పులన్నీ కూడా జరిగినాయి ప్రభా. మరి నీ రాకడికి సిద్ధపరచడానికి ఫిలిప్పీలు 1వ అధ్యాయం అయా తండ్రి నాయన 11వ వచనంలో నిష్కలంకులుగా నిర్దోషులుగా ఉండడానికి మరి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కోసం నాయన మమ్మల్ని నాయన తండ్రి నాయన బలపరచండి, స్థిరపరచండి. వాక్యాన్ని ఊరందరుగా ఫలవంతంగా ప్రతి ఒక్క బిడలో ఫలవంతంగా ఫలించడానికి సహాయం చేయండి. మరి నాయన డబ్బులు వ్యర్థంగా అయా పారేసుకోకుండా, ఖర్చు పెట్టేసుకోకుండా, ఎవరికి ఖర్చు పెట్టాలో సొంతంగా ఖర్చు పెట్టుకోకుండా నాయన అయా తండ్రి నాయన నీ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన అటువంటి జ్ఞానంతో నింపండి ప్రభా. అయా యుగాలు నీతో ఉండాలని, అయా నిష్కలంకులుగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడి నాయన అయా నన్ను ఎంతగా ప్రేమించుకొని ఎంత తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చావో అది వివరించి చెప్పాలి. అనేక మందికి తెలియదు నాయన, వారిని క్షమించే ప్రభా తండ్రి. అయా ప్రపంచం అంతటినీ నువ్వు ప్రేమించావయ్యా. అయా దేశాలన్నీ సుఖశాంతితో ఉండాలని ఆశపడుతున్నావయ్యా. అయా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ రాకడ దినాలు దాన్ని అంతపడే సంఘంలో ఉండడానికి అయా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో తెలియపరచండి, మేము సరి చేసుకుంటామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మల్ని తండ్రి. అయా దీనిలో మా అయోగ్యులు ఎన్నిక లేని వారు, ఏ మనిషి లేని వారు ప్రభా అయా కేవలం నీ కృప చెప్పున నిలబెట్టుకున్నావయ్యా. అయా నీ కోట్లాది వందనాలు ప్రభా. మహిమగల దేవ అయా నీ శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకముతో నింపండి ప్రభా. నీ బిడ్డలు ఎక్కడ చేతులెత్తి అయా తీర్మానం చేసుకుంటున్నారు తండ్రి. పండుగ దినాల్లో అయా పండుగలు చేసుకోవడం మేము చిన్న పిల్లలం కాదయ్యా. కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసి వచ్చిండగా అయా మరలా అయా ఉన్న పాఠాలు మీకు మరలా మనం వచ్చి మరలా బోధించవలసి వచ్చిందంటున్నావు నాయన. అయా మీకు బలమైన ఆహారం అయా తగదోటున్నావు నాయన. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు లేవు, అందుకే నేను అందరికీ తెలియదు వారికి అంటున్నా బలమైన ఆహారం ఆయన. అయా తండ్రి అంటే నీ వాక్యంని అయా తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానేంద్రియాన్ని తెరవండి, దర్శించండి. అంచె దినాల్లో అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తారు నాయన. యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు ప్రోత్సహిస్తారు, మీ సేవకుల మీద సేవకుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నా ప్రభా. అయా మీరు కుమ్మరించండి ప్రతి ఒక్క బిడ్డ మీద. ఆశకుల ప్రాణాన్ని అయా తృప్తిపరిచే దేవా మా బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించండి. మా కుటుంబాల మీద నీ ఆత్మను కుమ్మరించండి. మా దేశం మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. మా ఫెలోషిప్లోని మీటింగ్స్ లో ఎక్కడెక్కడ క్రిస్మస్ జరుగుతున్నాయో ప్రభా అయా నా తండ్రి మీరు వాడుకోండి బిడ్డలు ప్రభా. మహిమగల దేవా ఇదిగో విజయవాడలో జరుగుతున్న బుధవారం జరుగుతున్న అయా నా తండ్రి నాయన అయా నా తండ్రి నీ ప్రణాళిక చెప్పిన ప్రతి ఒక్కరిని వాడుకోండి. ఈ గ్రామాన్ని రక్షించుకోండి ప్రభు. మరి గుండాల్లో కూడా నేను పరిచయం స్టార్ట్ చేస్తుంది. మీ సన్నిధానం ఉంచండి ప్రభు. మహిమగల దేవా నాయన తండ్రి మందిరం అయా ప్రతిష్టను దయచేయండి ప్రభు. సమస్తములైన నాయన నీ ప్రణాళిక చెప్పుల మాత్రమే తండ్రి చిత్తం మాత్రమే మా అందరి పట్ల జరగాలి కాక మహిమ రావాలి కాక అయా నిర్దోషులుగా నిష్కలంకులుగా పెళ్లి కుమార్తె సంఘముగా
ప్రతి దురాత్మ శక్తులను కూడా మీరు కాల్చినందుకు ప్రభా నీ మహిమతో ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకు ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.